శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మనాడి ప్రేక్షకులకు నమస్కారములు. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి అంటే ఏంది? విశాఖాహ పాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. విశాఖాహ పాదం, విశాఖ నక్షత్రం చివరి 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదములు కలిపి వృశ్చిక రాశి అనేది అవుతుందన్నమాట. అక్షరాలు చూస్తే మాత్రము తో అక్షరము, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనమాట. ఈ అక్షరాలతో పేర్లు స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారనమాట. ఉదాహరణ కొన్ని పేర్లు చెప్తాను. నిఖిల్ కావచ్చు, నవీన్ కావచ్చు, నమ్రత కావచ్చు, యోగేష్ కావచ్చు, నిత్య కావచ్చు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారనమాట. వీళ్ళు ఏ విధంగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారితోటి. ఏ విధంగా అంటే ఈ రాశి వారు బాగా భాగోద్వేగపరులు, కానీ వీరు బయటకు కనబడరు. వీరు ఎదుటి వారిని కూడా అదే పరిస్థితిని కల్పిస్తారు. దాదాపుగా పగ తీర్చుకునే స్వభావం కలిగి ఉంటారనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశిని ఎప్పుడైతే ఎవరైనా హర్ట్ చేశారనుకో, వాళ్ళు మనసులోనే పెట్టుకొని వాళ్ళకు కూడా అదే సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనమాట. అందుకే వారిని ఎప్పుడు వృశ్చిక రాశి వాళ్ళని ఎప్పుడు కూడా హర్ట్ చేసే ప్రయత్నం అయితే అసలు చేయకూడదు. వీరు మీకు ఒక పాఠం నేర్పుతారు, కానీ ఎప్పుడు నేరుగా ముందుకు రారు. వీరు చాలా సృజనాత్మకంగా కలిగిన వారు మరియు మంచి ఆలోచన పరులు. చాలా రహస్యంగా ఉంటారు. అంకిత భావం మరియు అపారమైన అంతర్గత శక్తి అనమాట. భూమిలో ఏదైతే నిధులైతే ఏ విధంగా దాగి ఉంటాయో వీళ్ళ లోపల అంత మ్యాటర్ ఉంటుందన్నమాట. ఒక సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక డీప్ సబ్జెక్ట్ని రీసెర్చ్ చేసే దాంట్లో మాత్రం వీళ్ళే ఉంటారన్నమాట. ప్రత్యేకంగా వృశ్చిక రాశి వాళ్ళు డెప్త్ నాలెడ్జ్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని అనవసరంగా వాళ్ళ తప్పు లేకున్నా కానీ వాళ్ళని మనము అవమానం చేసినా కానీ, వాళ్ళకి ఏదైనా నెగిటివిటీ చేసినా కానీ వాళ్ళు తప్పకుండా పగ తీర్చుకునే స్వభావం అనేది కలిగి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళ యొక్క బలం ఏంటంటే ధైర్య బలం అన్నమాట. వీళ్ళ బలహీనత ఏంటంటే అసూయ మరియు ప్రతీకారేచ్ఛ. వీరి యొక్క బలహీనత అనమాట. ఓకేనా? ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు ఉంటాయన్నమాట. ఇలాంటి గుణగణాలు ఉన్న మన వృశ్చిక రాశికి ఈ సంవత్సరంలో నవగ్రహాలు ఏ విధంగా తెలియజేస్తున్నాయో, ఏ విధంగా అనుకూలిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశికి గురు భగవానుడు, శనేశ్వర భగవానుడు, రాహుకేతువులు ఏ విధంగా సంచరిస్తున్నాడు ఒకసారి చూసుకుందాం. శనేశ్వర భగవానుడు వచ్చేసి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురు భగవానుడు 8వ స్థానంలో, రాహు 4వ స్థానంలో, కేతు వచ్చేసి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట. వీరి యొక్క ఇది కూడా చూద్దాం. ఆదాయం వ్యయం కూడా చూసే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశికి ఆదాయం వచ్చేసి 11, వ్యయం వచ్చేసి 5, రాజ్య పూజం వచ్చేసి 2, అవమానం వచ్చేసి 6 అనమాట. ఆదాయం విషయం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు గురు భగవానుడు వచ్చేసి మనకి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే వృశ్చిక రాశి వారికి అష్టమంలో సంచరిస్తున్నాడు. ఏమి ఇబ్బందికరం ఏం లేదండి. అష్టమంలో గురు సంచారం వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఎప్పటిదాకా ఇబ్బంది కలుగుతుంది అంటే జూన్ వరకు ఓపిక పట్టాలంటే శుభకార్యాలు కావచ్చు, పెళ్ళి కావచ్చు, సంతానం కావచ్చు, ఇలాంటి విషయంలో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. జూన్ 1 నుంచి వెళ్ళి మనకు కర్కాటక రాశిలో, మిథునం నుంచి కర్కాటక రాశిలోకి గురుడు ఎప్పుడైతే వెళ్తాడో అప్పటి నుంచి వెళ్ళి మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయన్నమాట. తర్వాత మనకు శనేశ్వర భగవానుడు వచ్చేసి ఏ స్థానం అంటే శనేశ్వర భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బంది కలుగుతుంది. దేని విషయంలో? విజయం విషయంలో, మీకు ఎక్కడన్నా న్యాయపరంగా కొట్లాడే విషయంలో కానీ, లేకపోతే అదృష్ట విషయంలో కానీ. 5వ స్థానం అనేది మంచిగా అదృష్టానికి, మన సంతానానికి, అదేవిధంగా ఏదైనా పని మొదలు పెట్టాలంటే కొత్త క్రియేటివిటీ కావాలన్నా కానీ, ఇవన్నిటిలో విషయంలో కూడా ఆలోచన అనేది మనకు ఒక బ్రేక్ చేసినట్టు ఉంటుంది అనమాట. దాని విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా, అంటే మందబుద్ధి, అంత ఇంట్రెస్ట్ రాదు కొత్త పని చేయడానికి. అలాంటి ఒక స్థితి వస్తే మాత్రం తప్పకుండా శనేశ్వర భగవానునికి శనివారం రోజు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాహు గ్రహం వచ్చేసి మీకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం సంచారం వలన ఏం ఏర్పడుతుందంటే ఇంట్లో అనేది సమస్యగా ఉంటుందన్నమాట. ఇంట్లో కానీ సమస్య ఉంటుంది. కొత్త వాహనం కొనాలన్నా కానీ అంత అనుకూలంగా వాతావరణం ఉండదన్నమాట. ఏంటంటే ఒక
అనుకున్న విధంగా మనకు డబ్బులు సమకూర్చకపోవచ్చు, లేకపోతే వాహనం దెబ్బతినొచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు. ఇంట్లో గూడా మనకు సమస్యలనేటివి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. 4వ స్థానం మన అమ్మ ఆరోగ్యానికి గూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా కేతు భగవానుడు వచ్చేసి మీకెక్కడ అంటే 10వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి, వృత్తి విషయంలో మనకు ఏ విధంగా అంటే కేతు మోక్షకారకుడు కాబట్టి వృత్తి విషయంలో మనకు ఏం చేస్తాడంటే మనకు బద్ధకాన్ని కలిగించే లేకపోతే అక్కడ దారి మళ్లించే ప్రయత్నం అనేది జరుగుతుందనమాట. ఏ విధంగా అంటే ఎందుకులే ఈ పని చేయడము, దీనివల్ల మనకేమొస్తుంది అనే ఒక తత్వము, ఒక భావన అనేది కేతుగ్రహం మనకు కలిగించడం జరుగుతుందనమాట. వృత్తి విషయంలో మాత్రం మీకు ఒకవేళ ఇబ్బంది కలుగుతున్నట్లయితే మాత్రం తప్పకుండా కేతు ప్రభావం వల్లనే జరుగుతుందని గ్రహించి, కేతు భగవానునికి వీలైతే మంగళవారం రోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, బుధవారం రోజునైతే చక్కగా గణపతికి ఆరాధన చేయడం ద్వారా మీరు కేతు యొక్క దుష్ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. మరియు మనము నెలసరి గ్రహాలు చూసుకున్నట్లయితే మనకు రవి భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా కుజ భగవానుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధ భగవానుడు కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు వచ్చేసి 5వ స్థానంలో సంచారం చేస్తున్నారనమాట. చక్కగా మీకు బుధ బలం కావచ్చు, శుక్ర బలం. బుధ బలం ఉంటే ఏమవుతుంది మంచిగా చక్కగా వ్యాపారంలో, ఆలోచనలో స్టూడెంట్స్‌కి అయితే చక్కని ఆలోచన పరంగా చక్కగా ఉంటుందన్నమాట. అదే కుజ బలం అనేది లేదనమాట. కుజ బలం లేకపోతే ఏమైతుంది అంటే ఏదైనా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారనుకోండి. కుజుడు తులారాశి వారికి 4వ స్థానంలో సంచారం వలన అంత బలం అనేది పుంజుకోదు మీకు. అంత బలం అనేది లేదనమాట. రాదనమాట. రాకపోతే మీరేం చేసుకోవాలి చక్కగా మంగళవారం బాగా గుర్తుపెట్టుకోవాలి. శక్తి దేవతలు కూడా ఆంజనేయ స్వామి కావచ్చు, కుమారస్వామి కావచ్చు, కార్తికేయ స్వామి చెప్పొచ్చు. శక్తి దేవతలు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళకి పూజ చేయడం ద్వారా మీకు ఆ శక్తి అనేది ఏర్పడుతుందనమాట. చక్కగా ఎగ్జామ్ వేరే గ్రహాలు బలంగా ఉంటాయి కదా! ఆ గ్రహాలకు తోడు అదేవిధంగా ఈ పూజ ద్వారా మీరు దాని నుండి బయటపడతారనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షల నుంచి కూడా చక్కగా బయటపడటం జరుగుతుంది. శుక్రబలం వలన మీకు చక్కటి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట. ఈ నెలలో చక్కగా శుక్రుడు 5వ స్థానంలో సంచారం అనేది చాలా అద్భుతమైన ఫలితం అనమాట. అదే రవిగ్రహం 5వ స్థానం సంచారం వలన అంత బాగుండదు. సంతాన పరంగా అని చెప్పొచ్చు, అదృష్టపరంగా అని చెప్పొచ్చు. లేకపోతే కడుపులో ఏందంటే సమస్యలు కావచ్చు. ఎందుకంటే వేడి తత్వం అనమాట రవిగ్రహము. ఆ విధంగా ఫలితాలనేటివి ఉంటాయన్నమాట. ఏవైతే గ్రహాలు మనకు అనుకూలంగా లేవో వాటికి మీరు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తంలో గ్రహాలుంటే 2, 3 గ్రహాల కంటే 5 గ్రహాలు ఇట్లుంటే ఒకటే శివుడికి గానీ, లేదంటే విష్ణుమూర్తికి గానీ, దుర్గా భవానికి పూజ చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలనేటివి కలుగుతాయన్నమాట. కొద్దిగా మీకు వృశ్చిక రాశి గురించి తెలియజేసే ప్రయత్నమే చేశాననుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.